ప్రియమైన వెనక తలలో ఉన్న దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ మధ్యాహ్న వేళ మీకు శుభవార్త తీసుకుని వచ్చాము. 2024 సంవత్సరం క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించారు. ఆ యేసుక్రీస్తు ఎవరనగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకమనగా మట్టి కాదోయ్, లోకమనగా మనుషులు అనగా నిన్ను, నన్ను, మనల్ని యేసు ప్రభు 2026 సంవత్సరం క్రితమే ప్రేమించి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకంలో కన్య మరియ గర్భంలో జన్మించారు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పాపం లేనివాడిగా జన్మించాడు, పాపం లేనివాడిగా ఆయన జీవించాడు, పాపం లేనివాడిగా మరణించాడు, పాపం లేనివాడిగా సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు వారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు, నీ కుటుంబము మానవులుగా ఎవరే కానీ ఈ లోకంలో నశించకూడదని, నశించిపోయే దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చారు. ఆ శుభవార్త మీకు తెలియపరుస్తున్నాము. మీరు కూడాను ఏ విధము చేతనైనా నశించకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు పరిచయం చేస్తున్నాము. ఆ యేసు ప్రభు వారు ఎందుకు రక్షించాలనుకున్నారంటే, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటది గనక, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటది గనక, పాతాళం చేత నీవు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ పట్టుకొనబడకుండా ఉండాలని యేసు ప్రభు లోకమును ప్రేమించెను. ఎందుకంటే పాతాళములో యాతన ఉంది, పాతాళములో కేకలు ఉన్నాయి, పాతాళంలో అనేక రకమైన నెమ్మది లేని ఆకలి దప్పులు ఉన్నవి, అలాగే కోపము తాపము ఉన్న గనక వాటి చేత మానవుడు నశిస్తున్నాడు గనక అలా నశించకుండా ఉండాలని యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు జన్మించాడు. ఆ జన్మించిన యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా అపాయకరమైన విషయాలు వింటూ ఉన్నాము. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అకాల మరణాలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చుచున్నవి. అవి రావు కాదు కానీ ఏ విధము చేసరే మానవుడు మరణించక ముందే నిత్య జీవాన్ని కూర్చున్న ఆలోచన కలిగి ఉండాలి, నిత్య జీవాన్ని కూర్చున్న మనసు కలిగి ఉండాలి. అందుకొరకే మారు మనసు పొందమని యేసు ప్రభు వారు 2026 సంవత్సరం క్రితం ఇలాగే మాలాగే సువార్త చేశారు. ఆ గలిలయ ప్రాంతం అంతా కూడాను మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన సువార్త ప్రకటించారు. ఆయన మరలా రెండవసారి రాబోతున్నారు. ప్రియ వెనకతలో ఉన్న గ్రామస్తులారా, అర్థం చేసుకోండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో 3 మేకుల మీద ఆయన వేలాడదీయబడ్డాడు. 39 కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిని ఆయన అందరి కొరకు రక్తం కాచారు. ఆ రక్తములో సర్వ మానవాళి యొక్క పాపం పోగొట్టడమే ఆయన ఉద్దేశము. ఎందుకనగా ఏ విధము చేత కూడా మానవుని పాపం పోదు గనక, యేసు రక్తం వల్లనే ప్రతి పాపం పవిత్రపరచబడుతుంది గనక, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది గనక, అలా పాతాళం పట్టుకోకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం కాచారు. ఆ రక్తములో ఏ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు, ఏ వ్యక్తి తన పాపాల నుంచి పవిత్రపరచబడతాడు, ఆ వ్యక్తిని పాతాళం పట్టుకోదు, పాతాళములో నశించే అవకాశం ఉండదు. లాజరు రోగి అయి ఉన్నప్పటికీ, లాజరు ఇల్లు లేనప్పటికీ, లాజరు ఆరోగ్యం లేనప్పటికీ పాపం లేనివాడిగా బ్రతికాడు గనుక అతన్ని పాతాళం పట్టుకోలేకపోయింది. ధనవంతుడు అనేక రకాల ఆహారం తింటూ ఉన్నా, అన్ని విధాలుగా వసతులు కలిగి ఉన్నప్పటికీ అతనిలో పాపం ఉంది కాబట్టి అతనిని పాపం పట్టుకుంది. అందువల్లనే పాతాళములో యాతన పడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు 3 లోకాలు ఉన్నాయి. పైన ఉన్న లోకము దేవలోకము, మనమున్న లోకము మానవ లోకము, మన కింద ఉన్న లోకము పాతాళ లోకము, అది సాతాన లోకము. ఆ లోకానికి నీవు గాని నీ కుటుంబం గాని వెళ్ళకూడదని ఈ సువార్త మీకు వినిపిస్తున్నాము. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము గనుక మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. కనుక ఈ రోజు ఈ మధ్యాహ్నం వేళ ఈ శుభవార్త విని యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకొని పాపము లేని వ్యక్తిగా జీవించి
పాతాళము నిన్ను పట్టుకోకుండా నీవు రక్షణ పొందాలని ఈ సువార్త మీకు తెలియపరుస్తున్నాము. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇంకా మరి ఎక్కువ ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఎఫ్రతా ప్రార్థనా మందిరము సహోదర రాజు గారు నడిపిస్తున్న సంఘ కాపరిగా సేవకుడిగా అక్కడికి వచ్చి సంఘంలో చేర్చబడి మరిన్ని విషయాలు యేసు ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది పాతాళము తప్పించుకోమని ఈ శుభవార్త తెలుస్తూ మిమ్మును మీ కుటుంబాన్ని ప్రేమతో దీవిస్తున్నాము. దేవుడు దీవించును గాక. ఆమేన్.